ఈ థర్స్డే మన టిప్ కోల్డ్ ప్రెస్ ఆయిలా బుల్ రివెన్ ఆయిలా. యాక్చువల్లీ నేను టిప్ చెప్పట్లేదండి, మీరెవరైనా టిప్ చెప్తారని చెప్పి టాపిక్ చేస్తున్నాను. సో మన టాపిక్ ప్రకారం ఈ రిఫైండ్ ఆయిల్స్ కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ లేదా బుల్ రివెన్ ఆయిల్ మంచిది అనే సంగతి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చూసాం, ఇప్పుడు జనాలు చాలా మందికి అవేర్నెస్ ఉంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి బుల్ రివెన్ ఆయిల్ కి తేడా ఏంటి అని. బికాస్ మన కస్టమర్స్ చాలా మందికి తెలుసు, నేను ఫిబ్రవరి నుంచి బుల్ రివెన్ ఆయిల్స్ పెట్టాలి అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సో నేను చాలా మంది ఫార్మర్స్ తో మాట్లాడి ప్రాక్టీస్ చేస్తా ఉంటే రీసెంట్ గా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అతను కలిసి తను ఆల్రెడీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ చేశారని, కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి బుల్ రివెన్ ఆయిల్ కి పెద్దగా తేడా లేదని చెప్పడంతో నాకు క్వశ్చన్ మార్క్ లో పడ్డాను. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఏంటి అని తెలుసుకున్నాక ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది అండ్ పర్ డే ఆయిల్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇది కరెక్ట్ అనిపించింది. కానీ అరవింద్ అని ఇక్కడ మనకి ఫామ్ కి దగ్గరలోనే ఒక అతను ఈ బుల్ రివెన్ ఆయిల్ చేస్తున్నారు. సో అతను చెప్పిన దాని ప్రకారం ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి బుల్ రివెన్ ఆయిల్ కి చాలా తేడా ఉంది అంట. ఏంటో తేడా అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్, ఏదైతే మన హార్ట్ హెల్త్ కి చాలా మంచిదో ఆ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది ఈ బుల్ రివెన్ ఆయిల్స్ లో దొరుకుతుందంట. వేరాస్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది కోల్డ్ ప్రెస్ ఆయిల్ లో దొరుకుతుందంట. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు రిఫైండ్ ఆయిల్స్ లో అయితే వెరీ లో డెన్సిటీ VLDL అని వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ దొరుకుతుందంట. సో అది మన టాపిక్ కాదు, పక్కన పెట్టేద్దాం. సో హార్ట్ హెల్త్ కి హెల్ప్ అయిన ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది ఇందులో దొరుకుతుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేయండి అంటున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే స్టాండర్డ్ టెంపరేచర్, అంటే అక్కడ అది తిరుగుతున్న RPM బట్టి అక్కడ జనరేట్ అయ్యే టెంపరేచర్ని కన్సిడర్ చేయాలి అంటున్నారు. సో బుల్ రివెన్ వచ్చేసి 2 to 3 RPMలోనే తిరుగుతుంది. వెరాస్ ఎంత లో కోల్డ్ ప్రెస్ మిషన్ అయినా సరే 18 to 20 RPM స్పీడ్లో అయితే తిరుగుతుందండి. సో అక్కడ మనకి ఆ రప్చర్లో జనరేట్ అయ్యే టెంపరేచర్ వల్ల వండుకుంటున్న ఆయిల్తో సమానం అని చెప్తున్నారు. లైక్ మనం వంట ఆయిల్ మళ్ళీ వంటకి వాడడం ఎంత తప్పో ఈ టెంపరేచర్ జనరేటర్ అయిన ఆయిల్ దాంతో సమానం అని చెప్తున్నారు. సో నేను ఇంకా వీటి గురించి రీసెర్చ్ చేస్తాను, ఆర్టికల్స్ చూస్తాను. మీలో ఎవరికైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్కి బుల్ రివెన్ ఆయిల్కి గనక క్లారిటీ తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి, సో దట్ మనం ఆ సజెషన్తోనే ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ do subscribe, join the community, and let's grow together. Thank you.